అయిపోతుంది బాబుగారు. ఇదే కాదు బాబుగారు, ఇంతకంటే పెద్ద ప్రమాదాలు ఎదురైనా సరే మీ ప్రేమని పొందడం కోసం నేను వాటిని దాటుకుని వస్తాను. మీ ప్రేమతో ఆ ప్రమాదాల్ని నేను గెలిచొస్తాను. బాబుగారు, భార్యాభర్తలంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడం అంటారు. అది మన విషయంలో అక్షరాల నిజం. అవును బాబుగారు, ఇంతకు ముందు మీకు ప్రమాదాలు ఎదురైనప్పుడు నేను కాపాడుకున్నాను. ఇప్పుడు నేను ప్రమాదంలో పడేసరికి మీరొచ్చి నన్ను కాపాడుకున్నారు. మన బంధం ఎప్పటికీ విడిపోదు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి బాబుగారు? నైని, ముఖ్యమైన విషయం గురించి అడగడం మర్చిపోయాను. ఏంటి బాబుగారు అది? వీడియోలో నువ్వు చూసిన అమ్మ విషయాన్ని చెప్తూ నువ్వు స్పృహ కోల్పోయావు. తిలోత్తమని నమ్మి చేరతీసినందుకు ఈ రోజు నాకే పరిస్థితి వచ్చింది. చెప్పు నైని, ఆ వీడియోలో అమ్మేం చెప్పింది? అమ్మ మరణం వెనుక కుట్ర ఉందని గంగయ్య చెప్పిన క్షణం నుంచి వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళంతూ చూడాలని రక్తం మరిగిపోతుంది. చెప్పు నైని, ఆ కుట్ర చేసింది ఎవరు? అమ్మ ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గులు ఎవరు? చెప్పు నైని, ఆ వీడియోలో అమ్మ ఏం చెప్పింది? బాబుగారు, అదే నువ్వే కాదమ్మా, ఆ దేవుడి దిగొచ్చి చెప్పిన విశాల్ నమ్మాడు. ప్రయత్నం చేస్తేనే కదా అయ్యగారు నమ్ముతారో లేదో తెలిసేది. విశాల్ని ఎంత గుడ్డిగా తిలోత్తమ నమ్మించిందో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నానమ్మా. తిలోత్తమ నిజస్వరూపం గురించి విశాల్ని నమ్మించాలంటే బలమైన ఆధారాలు కావాలి. తిరిగొచ్చి మీకిస్తానని చెప్పిన పుట్టినరోజు కానుకని ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని గాయత్రమ్మ గారు మిమ్మల్ని అడిగారు. అమ్మ మీద అలగద్దని, కోపం తెచ్చుకోవద్దని, అర్థం చేసుకోమని మీకు చెప్పారు. ఆ తర్వాత అమ్మని నా నుంచి దూరం చేసింది ఎవరో చెప్పిందా? ఈలోగా మంటలు అంటుకున్నాయి బాబుగారు, చూడలేకపోయాను. ల్యాప్టాప్ కూడా మంటల్లోనే కాలిపోయింది. మీరు చూశారు కదా. ఈ భూమి మీద వాళ్ళకింకా కొన్ని రోజులు రాసిపెట్టున్నాయని, అందుకే ప్రస్తుతానికి బతికిపోయారు. కానీ వాళ్ళ ముగింపు నా చేతుల్లోనే రాసిపెట్టుంది. అమ్మని చంపిన వాళ్ళు నీ మీద కూడా హత్యా ప్రయత్నం చేశారని నాకు అర్థమైంది. వాళ్ళని వదిలిపెట్టనైనే. వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా సరే లాక్కొచ్చి మరి వాళ్ళ అంతు చూస్తాను. నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను బాబు గారు.
త్వరలోనే ఆధారాల్ని సంపాదిస్తాను. మీరు దేవత అని గుడ్డిగా నమ్ముతున్న వ్యక్తి నిజ స్వరూపాన్ని మీ ముందుంచుతాను. అమ్మ గురించి నువ్విలాంటి మంచి పనులు చేస్తున్నావు అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది మావయ్య. థ్యాంక్స్ అల్లుడు. ఇదంతా బాగానే ఉంది, కానీ వీడిప్పుడు ఏం చేశాడో తెలుసా? గాయత్రక్క పేరు మీద ఒక అనాథ శరణాలయానికి 30 lakhs డొనేషన్ ఇస్తానని వీడు మాటిచ్చట నాన్నా. ఇది మంచి విషయమే కదమ్మా, మరి ఇందులో తప్పే ఉంది? మంచి పనే నాన్నా, కానీ అంత డబ్బులు డొనేషన్ ఇస్తానని మాటిచ్చే ముందు నిన్నొక మాట అడగాలి. నిన్నడగకుండా నీ పర్మిషన్ లేకుండా సొంత పెత్తనాలేంటి? అది కరెక్ట్ కాదు కదా. అందుకే ఇంకొకసారి ఇలా చేయొద్దని వీడికి నువ్వు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. ఓయమ్మా, నా గురించి మంచిగా చెప్పినట్టు చెప్పి చివర్లో ఇలా షాక్ ఇచ్చిందేంటి? అమ్మ పేరు మీద మంచి పనులు చేయడానికి నా పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదమ్మా. అవి అమ్మ పేరు మీద 10 మంది గుండెల్లో నిలిచిపోయేలా చేస్తే చాలు. ఒక్క నిమిషం అమ్మా. అక్కో, ఈలో కాలు తిరిగిన రైటర్ ఉన్నాడక్క. సీన్ని ఏం నరుకుంటూ వచ్చావక్క? కేక్ అంతే. అమ్మా, నీ చేతుల మీదుగా ఇచ్చి పంపించు. నీ మంచితనం కూడా తోడైతే ఒక సార్థకత ఉంటుంది. పైనుంచి చూసి అమ్మ ఇంకా సంతోషిస్తుంది. అలాగే నాన్న, అక్క సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. పర్సు తీసుకోరా. అమ్మగారు ఒక్క నిమిషం. నైని, ఏమైంది? ఆ డబ్బుల్ని తిరిగి తీసుకోండి బాబుగారు. నైని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మ పేరు మీద డొనేషన్ ఇవ్వడానికి వెళ్తుంటే డబ్బుల్ని వెనక్కి తీసుకోమంటున్నావేంటి అర్థం లేకుండా? నేను డబ్బుల్ని మాత్రమే వెనక్కి తీసుకోమని చెప్తున్నాను బాబుగారు, అంతేకాని గాయత్రమ్మ గారి పేరు మీద విరాళం ఇవ్వద్దని చెప్పట్లేదు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు నాయనే. ఏం లేదు బాబుగారు, ఒక మంచి పనిని ఒక మంచి సందర్భం చూసి చేస్తే అర్థవంతంగా ఉంటుంది, అందరికీ గుర్తుండిపోతుంది అని. మంచి సందర్భమా అంటే? త్వరలో ఎలాగో గాయత్రమ్మ గారి పుట్టినరోజు వస్తుంది కదా. ఇప్పుడు పరశురామయ్య గారు ఏ అనాథ శరణాలయానికి విరాళం ఇస్తానని మాటిచ్చారో అక్కడికి మనందరం వెళ్లి ఈ అమ్మగారి చేతుల మీదుగా విరాళం ఇప్పిద్దాం. పనిలో పని తిలోత్తమ అమ్మగారి చేతుల మీదుగా అన్న ప్రసాదం కార్యక్రమం కూడా జరిపిద్దాం. అప్పుడు ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఏమంటారు బాబు గారు? అద్భుతం అంటాను, బ్రహ్మాండమైన ఆలోచన చేశావు అంటాను. అమ్మా, నైని చెప్పినట్టు అమ్మ పుట్టినరోజు నాడు విరాళాలు ఇద్దాం. అప్పటి వరకు ఈ డబ్బుని నైనికిచ్చేయమ్మా. అలాగే నాన్న. తీసుకో నైని. నీ తెలివితేటలకి ముచ్చటేస్తోంది నైని. పర్సు ఆరో సేయిద్దాం పద. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా దేవుడా? వెళుస్తా నైని.
నీ పాపాల్ని నేను అడ్డుకోవడం ఇప్పట్నుంచే మొదలవుతా. బాబోయ్, బుల్బాబు గారు చేస్తున్నారు. జరగబోయే సీన్ ఊహించుకుంటుంటేనే నాకు మహా సిగ్గుగా ఉంది. ఇది విక్రాంత్ని పెళ్లి చేసుకునేసరికి పెద్ద దొరసాననుకుంటుంది. అరటి తొక్క గుమ్మం బయట వేస్తుందా? చెప్తా, దీని పొగరికి బుద్ధి చెప్తా. నీ కౌగిళ్లలో బందీ కావాలని, నీకు ముద్దల వర్షాన్ని కురిపించాలని ఎదురు చూస్తూ ఉన్నాను. తొందరగా రావయ్య మగడా. ఇదేంటి గొంతు మారిపోయింది? నీకసలు బుద్ధుందా? ఏంటి చెత్త పనులు? అమ్మగారు, మా ఆయన అనుకున్నాను. చిచి చిచి, మీ ఆయన పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి తేడా తెలియదట్టే నీకు? చిచి, అప్పటికి అరుస్తూనే ఉన్నాను కదే. మా ఆయన గొంతు మార్చి మాట్లాడుతున్నారేమో అనుకున్నాను అమ్మగారు. ఏడ్చావులే. ఈ రొమాంటిక్ సీన్లు తలుపులు వేసుకుని చేయాలి, తలుపులు బోర్లే తెరుచుకుని చేయకూడదు. చిచి చిచి. 1 సెకండ్ దురద పిన్ని. Oh my god, oh my god. What is this చండాలం దురద పిన్ని? అబ్బా, చి 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 చి. ఈ వింత వ్యవహారాలేంటి దురద పిన్ని? అసహ్యంగా. షిట్. అమ్మో అమ్మో, బ్రహ్మం గారు చెప్పినట్టు కాలం మారిపోయి వింతలు విచిత్రాలు జరగడం అంటే ఇదేనేమో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? వింతలు విచిత్రాలేంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇద్దరు చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా నటిస్తున్నారు. దొంగ, చిలిపి దొంగ. ఏంటి నువ్వు చెయ్యాల్సిందంతా చేసి ఏంటి? అబ్బా అబ్బో, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయా కూడా. ఇంకా ఈ నాటకాలు ఎందుకు దురద పిన్ని? నీలో ఈ సరికొత్త కోణం కూడా ఉందా? ఏంటి సరికొత్త కోణం? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏ దొంగ, మళ్ళీ అదే నటన. అయినా మీ ఇద్దరి మీద నాకు మొదటి నుంచి డౌటే. ఆ డౌటే ఈ రోజు కన్ఫర్మ్ అయిపోయింది. చిచి, నోర్మి, నేను అలాంటి దాని కాదు. అబ్బబ్బబ్బబ్బా, ఛా, మరైతే గోడ మీద పిడకలు కొట్టినట్టు ఈ ముద్దుల ముద్రలేంటమ్మా? ఇది వాళ్ళ ఆయన అనుకుని నాకు ముద్దులు పెట్టింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, భలే కవరింగ్లు చేస్తున్నావుగా. చూడవే చూడు, నా ఇన్నేళ్ల సర్వీసులో ఎప్పుడు ఇలా అనిపించుకోలేదు. నీ వల్ల నాకు ఎంత బ్యాడ్ అయిందో చూడు. అయ్యయ్యో వద్దమ్మా. టంకుటకు, మీరిద్దరూ తేడా అని నాకు అర్థమైపోయిందమ్మా. టంకుటకం, మీతో జాగ్రత్తగా ఉండాలమ్మా. టంకుటకం టంకుటకం.
జాగ్రత్తగా ఉండాలమ్మా, జాగ్రత్తగా ఉండాలమ్మా, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సుఖీ భవ. నిన్ను అమ్మగారు, మీ మొక్కం మతాబులా వెలిగిపోయే ఒక విషయం చెప్పనా? జాస్మిన్ అమ్మాయి గారు అన్ని సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఏర్పాట్లన్నీ సిద్ధం చేసేశాను. అదే తనకి ఎంతో ఇష్టమైన అమెరికా పంపించడానికి. 600 106 సరే, వారం రోజుల్లో ఖచ్చితంగా పంపించేస్తానని ఇప్పుడే మా ఆయన గారు తనతో చెప్పారు. మా ఆయన గారు మాట మీద నిలబడే వ్యక్తి. ఆయన మాట ఇచ్చారంటే అయిపోవాల్సిందే. ఈ విషయం అందరికంటే మీకే బాగా తెలుసు కదమ్మగారు. మీరు నేను అనుకున్నట్టు మాట్లాడుకున్నట్టే అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతున్నాయి. మీకిచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క పని మొదలు పెట్టేశాను. సంతోషమేనా అమ్మగారు? అయినా వెళ్లాలని కోరుకున్న వాళ్ళని పంపించక తప్పదు కదా. ఏమంటారమ్మగారు? అవును, పంపించేయాలి. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పంపించేయాలి. అలాగే అమ్మగారు, మీరు చెప్పారు కదా, గుర్తుపెట్టుకుంటాను. మీరు చెప్పిన ప్రకారమే ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళని పంపించేస్తాను. జాస్మిన్ అమ్మాయి గారు, మీ ప్రయాణానికి మిగతా ఏర్పాట్లు చేస్తాను. ఇక ఉంటానమ్మగారు. ఎందుకే పళ్ళు అలా కొరుకుతావు? అమెరికా వెళ్లాలని ఇంతకు ముందు గోలగోల చేశావు కదా. మరి నీకిష్టమైన పనిని ఆ నైనియే చేస్తుంటే సంతోషించాల్సిందే పోయి అలా ఉరిమురుము చూస్తావే? చూడు, నువ్వు కోరుకున్నట్టే అమెరికా వెళ్లి నీకిష్టమైన ఉద్యోగం చేసుకుంటూ అక్కడ ఎవరైనా మంచి అబ్బాయి నచ్చితే పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోజేసే. ఆ నయని ఆఫ్టర్ ఆల్ కుందేలు పిల్ల. ఈ సింహాన్ని ఢీకొట్టి తట్టుకోగలదా, నిలబడగలదా అనుకున్నాను. కానీ అది నాకు వార్నింగ్ ఇచ్చి 24 గంటలు కాకముందే నిన్నింట్లోంచి పంపించే ప్లాన్ చేసింది. తప్పు చేశాను. దాన్ని తక్కువగా అంచనా వేసి చాలా పెద్ద తప్పు చేశాను. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని అర్థమైంది. ఆంటీ, ఆ నయని కోరలు పిక్కి అటు అక్కని ఇటు చెల్లెల్ని ఇద్దరిని మెడపట్టుకుని బయటకు గెంటేసే బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధం ఒకటి నా దగ్గర ఉంది. ఏంటది? ఆ నయని చెల్లెలు సుమన ప్రెగ్నెంట్ అని పెళ్లి చేసుకుంది కదా. అవును, అందుకే కదా అందర్లో పరువు పోకూడదని విక్రాంత్కిచ్చి పెళ్లి చేసింది. ఇష్టం లేకపోయినా కోడలిగా భరిస్తోంది. సుమన ప్రెగ్నెంట్ కాదు. ఏంటి నువ్వు చెప్పేది? అవునా ఆంటీ, తన ప్రెగ్నెన్సీ అబద్ధం. తను ఆడింది, ఆడుతోంది, అంతా నాటకం. జాస్మిన్, నువ్వు చెప్పేది నిజమా? అవునా ఆంటీ, ఈ విషయం ఆ నయనికి కూడా తెలుసు.
కాకపోతే చెల్లెల జీవితం గురించి ఆలోచించి ఈ విషయం ఎవ్వరికీ చెప్పకుండా తేలుకుట్టిన దొంగలా ఉంది. ఆంటీ, విశాల్కి నైనికి మధ్య మనస్పర్ధలు సృష్టించటానికి ఇది మనకు అణుబాంబు లాంటి అస్త్రం. నిన్ను క్షమించను. ఇంత కుట్ర చేసి నిన్ను ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వను. నడవే, మర్యాదగా బయటికి నడు. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. ప్లీజ్ అమ్మగారు, నేను చెప్పేది నిజం అమ్మగారు, నన్ను నమ్మండి అమ్మగారు. నోర్మయ్, పో. నా ఇంట్లోంచి, నా కొడుకు జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపో. ఈ రోజు నుంచి నువ్వనే దానివి కనిపించకూడదు, నీ పేరు వినిపించకూడదు. అలా కాకుండా నువ్వు ఈ ఇంటి వైపు కన్నెత్తి చూసినా, అది కాదమ్మగారు, నా కొడుకు జీవితంలోకి అడుగు పెట్టాలని కుట్రలు చేసినా, ఈ భూమి మీద అదే నీకు చివరి రోజు అవుతుంది. పో ఇక్కడి నుంచి. ఇంకొక క్షణం నువ్విక్కడే ఉన్నావంటే నీ ఊపిరి ఇక్కడే తీస్తాను. పో, 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 పో. ఇలా నీతో సీరియస్ గా మాట్లాడమని, ఇలా నిన్ను మెడపట్టి బయటి గెంటేయమని మీ అక్క నైనే నాతో చెప్పింది సుమనా. ఏంటమ్మగారు మీరు చెప్పేది? నన్ను నన్ను ఇంట్లోంచి గంటేయమని మా అక్క మీతో చెప్పిందా? అవును సుమనా, లేకపోతే నీ కడుపు అబద్ధమన్న విషయం పెళ్లి పందిట్లో నువ్వు చెప్పిన ప్రతి మాట అబద్ధమన్న విషయం నాకెలా తెలుస్తాయి చెప్పు? ఈ నిజాలన్నీ మీ నైనక్కే నాతో పూసగుచ్చినట్టు చెప్పిందమ్మా. నా చిన్న కొడుకుని నువ్వు మనసారా ప్రేమించావు కాబట్టి వాణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం నువ్వలా అబద్ధాలు చెప్పావని నాకర్థమైంది. కానీ నాకిప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, చెల్లెలేదైనా తప్పు చేస్తే అక్క ఒక అమ్మలా కడుపులో పెట్టుకుని కాపాడాలి. చెల్లెలి జీవితం సంతోషంగా ఉండడం కోసం ఆరాటపడాలి. మరి మీ అక్కేంటి సుమనా నీ మీద అంత కుళ్ళుకుంటుంది? నిన్నింట్లోంచి పంపించేయాలనుకునేంత ద్వేషం, అసూయ ఎందుకో తనకి నాకైతే అర్థం కావడం లేదమ్మా. సర్లేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. మీ అక్క మాట విని నేను నిన్నింట్లోంచి పంపించేస్తే ఒక ఆడపిల్లగా నీ భవిష్యత్తు, జీవితం అన్యాయం అయిపోతాయి సుమనా. మీరెంత మంచివారమ్మగారు. మా అక్కి నా పాలిట శత్రువులు తయారైంది. ఒక ఆడదానిగా, అమ్మంత మనసు ఉన్నదానిగా చూస్తూ చూస్తూ కూతుర్లాంటి నీ భవిష్యత్తుని నేను శూన్యంలోకి నెట్టేలేను సుమనా. నువ్వు సంతోషంగా ఉండాలి. జరిగిన పరిస్థితుల్ని అందరికీ నేను అర్థమయ్యేలా చెప్తాను, సరేనా? అన్నిటికీ మించి
నేను కోరుకునేది ఒక్కటే సుమన, మీ అక్క చెల్లెళ్ళిద్దరూ పాలు నీళ్లలా ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాలి, అన్యోన్యంగా సంతోషంగా ఉండాలి. జాగ్రత్త సుమన. జాస్మిన్, పద వెళ్దాం. పెళ్ళైపోయిన తర్వాత తెలిసింది. ఇంట్లో అమ్మగారు వాళ్ళకి తెలిస్తే అసలు ఏమైపోతుందో, దాని కాపురం ఏమవుతుందో అని భయపడిపోయాను. ధైర్యం సరిపోక మీకు కూడా చెప్పలేకపోయాను. అంతే తప్ప మీరు అర్థం చేసుకోలేరని కాదు. మీ మనసు బంగారం బాబు గారు. నా బాధని చెప్పకుండానే మీరు అర్థం చేసుకుంటారు. అలాంటిది మీకు అర్థం చేసుకునే మనసు లేదని నేను అనుకుంటానా? అంతకంటే పాపం, మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటాయా? నైని, నీ చెల్లెలి కాపురం గురించి ఆలోచించి నువ్వు చేసింది మంచి పని. నేను కాదనడం లేదు, తప్పు అనడం లేదు. కానీ ఎవరో చెప్పేదాకా నాకు ఈ విషయం తెలియలేదు చూడు, అదే నాకు బాధగా ఉన్నాయి. భరించలేకపోతున్నాను. చెప్పాను కదా బాబు గారు, నాకు ధైర్యం సరిపోలేదని. ఇప్పుడు ధైర్యంగా సంజాయిషి చెప్తున్నావు కదా. ఈ ధైర్యం ఏదో ముందే చేసుంటే, జరిగింది చెప్పేసుంటే ఈరోజు వీళ్ళందరి ముందు అలా తలదించుకునేవాణ్ణా? చెప్పు నైనే. నేను చేసింది తప్పే. మీ మనసుకి బాధ కలిగించినందుకు నన్ను క్షమించండి బాబు గారు. నేను కోరుకుంటున్నది క్షమాపణ కాదు నైని. ఇలా క్షమాపణలు చెప్పుకునే పరిస్థితులు తెచ్చుకోవడం ఎందుకు అని. నీకు మాత్రమే కాదు, నాకు కూడా. చూసావు కదా, నా తమ్ముడికి నేను క్షమాపణ చెప్పాను. అది ఎవరి వల్లో, ఎందువల్లో నీకు తెలుసు కదా. నువ్వు జరిగిన విషయం ముందే నాకు చెప్పుంటే నాకిలాంటి పరిస్థితి అసలు వచ్చుండేదా? అన్నిటికంటే బాధ కలిగించిన విషయం ఏంటో తెలుసా? నీ భార్య కలలో కూడా నీ దగ్గర ఏది దాచిపెట్టదని నువ్వు బలంగా నమ్ముతున్నావు నాన్న. కాని నీ భార్య నీ దగ్గర నిజం దాచిపెట్టి నిన్ను, నీ నమ్మకాన్ని మోసం చేసింది అని అమ్మ అనగానే నాకు ఒక్కసారిగా ప్రాణం పోయినట్టుగా అనిపించింది. అమ్మ మాటకి ఏమని సమాధానం చెప్పాలో నాకు అర్థం కాక పిచ్చివాళ్ల నిలబడిపోయాను. ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటో తెలుసా? అమ్మ దృష్టిలో నువ్వు భర్త నమ్మకాన్ని మోసం చేశావని చెడ్డ పేరు తెచ్చుకోవడం. నువ్వేంటో, నీ మంచితనమేంటో నాతో పాటు అమ్మకి కూడా తెలుసు. నువ్వు పొరపాటును కూడా తప్పు చెయ్యవు, ఎవరికి బాధ కలిగించవని కూడా తెలుసు. అమ్మ దృష్టిలో అంత మంచి పేరున్న నువ్వు ఇలా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు చెప్పు? రేపెప్పుడైనా ఏదైనా సందర్భంలో నువ్వు నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇందాక నీ గురించి అమ్మ మాట్లాడిన మాటలే నాకు గుర్తొస్తాయి. అప్పుడు అమ్మ కళ్ళల్లోకి నేను ధైర్యంగా చూసి మాట్లాడగలనా? కోడలిగా నువ్వు మాత్రమే కాదు నైని, నీ భర్తని కూడా మా అమ్మ ముందు ఓడించావు. నైని, ఇంతకు ముందు నువ్వు ఒక మాట చెప్పావు, భార్యాభర్తలంటే ఒకరి కోసం ఒకరు బతకడం అని, ఒకరి కోసం ఒకరు
బతకడం మాత్రమే కాదు నైని, ఒకే మాటగా ఒకే మనసుగా బతకడం. కానీ నీ మనసులో ఉన్న విషయాలు నాకు తెలియకపోతే, నువ్వు నాకు చెప్పకపోతే మనిద్దరం ఒకే మాటగా ఒకే మనసుగా ఎలా బతకగలం చెప్పు? ఇందాక అమ్మ చెప్పిన ఒక మాట నిజమేనాయని. ఇంటికి పునాదులు, భార్యాభర్తల బంధానికి నమ్మకం చాలా అవసరం. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. భవిష్యత్తులో మరోసారి నాకిలా తలదించుకునే పరిస్థితి, క్షమాపణలు చెప్పుకునే పరిస్థితిని తీసుకురావద్దని నేను కోరుకుంటున్నాను.